ఏపీలో ఉదయం నుంచి మెడికల్ షాపుల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడిసిన్ ఇస్తున్న వారిపై చర్యలు తీసుకుంటున్నారు. విశాఖ, అనకాపల్లిలో స్పెషల్ టీంలు సోదాలు ముమ్మరం చేశారు. యువత ఎక్కువగా మత్తుకు అలవాటు పడుతున్నారని అడిషనల్ విజిలెన్స్ ఎస్పీ ప్రభాకర్ అన్నారు. అందుకే ప్రభుత్వ ఆదేశాలతో మత్తు మందులు అమ్మిన వారిపై చర్యలు తీసుకుంటారన్నారు. ఆయన నిబంధనలు పాటించిన వారిపై చర్యలు తప్పవని అంటున్న అడిషనల్ విజిలెన్స్ ఎస్పీ ప్రభాకర్తో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. గరుడలో భాగంగా విజిలెన్స్, ఈగలు, డ్రగ్ అధికారులు కలిపి పూర్తిగా విశాఖ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మెడికల్ షాప్స్లో తనిఖీలు చేస్తున్నారు. అలాగే విశాఖలో కూడా తనిఖీలు జరుగుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనం అడిషనల్ విజిలెన్స్ ఎస్పీ ప్రభాకర్ నాయుడు గారు సార్ పూర్తిగా ఉదయం నుంచి కూడా తనిఖీలు చేస్తున్న పరిస్థితి. సార్ చెప్పండి సార్, ఉదయం నుంచి కూడా తనిఖీలు అవుతున్నాయి. ముఖ్యంగా ఈ తనిఖీల్లో ఎటువంటి గుర్తించారు సార్? అంటే మనకందరికీ తెలుసు, యూత్ ఎక్కువగా ఈ మత్తు మందులకి అలవాటు అయిపోతున్నారు. డ్రగ్ అబ్యూజ్ ఎక్కువ ఉంది. దానివల్ల ఈ గవర్నమెంట్ డెసిషన్ తీసుకొని ఈ మత్తు మందులకు అలవాటు అయిపోయిన వాళ్ళు ఈ మెడికల్ స్టోర్స్లో బాగా మత్తును కలిగించే మందులు తీసుకొని అవి వాడి పాడవుతున్నారనే ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం నిర్ణయం మేరకు మా డీజీ గారు ఇన్స్ట్రక్షన్స్ మేరకు డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్సు, ఈగిల్ టీమ్ ఆఫీసర్సు, లోకల్ పోలీసు, విజిలెన్స్ అండ్ నిఘా విభాగం అధికారులు కలిసి జాయింట్ రైడ్స్ చేస్తున్నాము. వైజాగ్, అనకాపల్లి జిల్లాల్లో 4 టీమ్స్ ఇప్పుడు మేము రైడ్స్ జరుగుతున్నాయి. ఇంకా ఈవినింగ్ రిజల్ట్ వస్తుంది. ముఖ్యంగా ఈ అలవాటు పడిపోయే మందులు, మత్తును కలిగించడానికి అలవాటు పడే మందులు ఏమైనా వాళ్ళు అమ్మేటప్పుడు కానీ చట్ట ప్రకారము ఈ మెడికల్ షాప్స్లో మెయింటైన్ చేస్తున్నారా, రికార్డ్స్ మెయింటైన్ చేస్తున్నారా, డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ తీసుకోకుండా ఏమైనా వాళ్ళు మెడిసిన్స్ ఇవ్వటం జరుగుతుందా, ఇవన్నీ ఈ ఆస్పెక్ట్స్ అన్ని వెరిఫై చేస్తున్నాం. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇర్రెగ్యులారిటీ జరగకుండా, మత్తును కలిగించే మందులేవి అక్రమంగా నిల్వ ఉంచకుండా, అదేవిధంగా స్లిప్స్ డాక్టర్ గారు ప్రిస్క్రిప్షన్ లేకుండా మరి ఇవ్వటం, ఇటువంటివన్నీ మేము ఎక్కువగా చూస్తున్నాము. ఈవినింగ్ అయ్యేసరికి దీంతో రిజల్ట్ వస్తుంది. ప్రస్తుతానికి ప్రాసెస్లో ఉందన్నమాట. రైడ్స్ జరుగుతున్నాయి. ఏమైనా ఫర్దర్ ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీకు మీడియా ద్వారా చేస్తాం. చట్టపరంగా నేను అందరికీ మెడికల్ షాప్స్ మెయింటైన్ చేసే అందరికీ నేను చెప్పేది ఒకటే, మీరు డ్రగ్స్, కాస్మెటిక్ యాక్ట్స్ ప్రకారము, రూల్స్ ప్రకారము రిజిస్టర్స్ మెయింటైన్ చేయండి. ఆ రూల్స్ అతిక్రమించి ఏవైనా ఇల్లీగల్ కార్యక్రమాలు చేస్తే డెఫినెట్గా చట్ట ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ముఖ్యంగా ఈ మత్తు మందులకి అలవాటు పడే వాళ్ళకి మెడికల్ స్టోర్ నుంచి ఏదైనా మందులు, మత్తును కలిగించే మందులు అక్రమంగా వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తే వాళ్ళపైన తగిన చర్య తీసుకోవడం జరుగుతుందని మీ ద్వారా, మీడియా ద్వారా తెలియపరచడం జరిగింది. చాలా మెడికల్ షాప్లో ఫార్మసిస్టులు ఉండాలి, అటువైపు కూడా ఏమైనా తనిఖీలు చేస్తున్నారు? చూస్తున్నా. రూల్స్, రెగ్యులేషన్స్, యాక్ట్ ప్రకారము ఎక్కడ ఫార్మసిస్ట్ ఉండాలి, ఎక్కడ రిజిస్టర్స్ ఏం మెయింటైన్ చేయాలి, అదేవిధంగా ఎక్స్పైరీ మందులు ఎలాగ నిల్వ చేయాలి, వ్యాక్సిన్స్ ఎలాగ ఫ్రిడ్జ్లో ఎంత టెంపరేచర్తో వ్యాక్సిన్ నిల్వ చేసుకోవాలి, ఇవన్నీ ఆల్ ఆస్పెక్ట్స్ మాకు డ్రగ్ ఇన్స్పెక్టర్స్ ఉన్నారు టీంలో. వారికి అన్ని రూల్స్ ప్రకారము ఏమీ ఉన్నాయా లేదనేది అన్ని చర్య చూడటం జరుగుతుందండి. పూర్తిగా అయితే అధికారులు చెప్తున్నారు, మనకి ప్రతి ఉదయం నుంచి కూడా సున్నంగా తనిఖీలు అవుతున్నాయి. ఒక విశాఖే కాకుండా అనకాపల్లి జిల్లాలో కూడా పూర్తిగా 4 టీంలుగా ఏర్పడి విజిలెన్స్ అడిషనల్ ఎస్పీ మన ప్రభాకర్ గారు చెప్తున్నారు. పూర్తిగా అయితే ఈ తనిఖీలు జరగడం. ముఖ్యంగా చూసుకుంటే ఈ మెడికల్ షాప్స్లో యువత అయితే మత్తు చిత్తవుతున్న పరిస్థితి. గతంలో బిగ్ టీవీ కూడా అనేక సార్లు ప్రసారం చేసింది. ఎందుకంటే మెడికల్ షాపులు అమ్మే మందులు వల్ల యువత నాశనం అయిపోతున్నారు. పూర్తిగా కరెక్ట్ కాదని చెప్పి అయితే గతంలో బిగ్ టీవీ చాలాసార్లు అయితే ప్రసారాలు చేయడంతో యంత్రాంగం అంతా కదిలిన పరిస్థితి అయితే ఉందని చెప్పి ఈరోజు ఆపరేషన్ గడువులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ తనిఖీలు అవుతున్నాయి. ఇందులో భాగంగా విశాఖలో కూడా ఉదయం నుంచి కూడా ఈ తనిఖీలు చేపట్టడంతో పూర్తిగా ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ రామతో నాయుడు, బిగ్